మంచిది. ఈ ఉదయకాల సమయంలో కూడా మరి కొన్ని విషయాన్ని ధ్యానం చేసుకుందాం. ఋతు గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం. వారి భర్తలు చనిపోయారు. మోయాబు దేశానికి రాగానే వారి భర్తలు చనిపోయారు. అందుకని ఆ అత్త వాళ్ళిద్దరిని పంపిస్తుంది, కోడళ్ళని పంపిస్తుంది. అమ్మ మీరు వెళ్ళిపోండి, నా దగ్గర ఇంకేం లేదు, నాకు కుమారులు కూడా లేరు, మీరు వెళ్ళిపోండి. మీ తల్లుల ఇంటికి వెళ్తే మీ తల్లులు మీ క్షేమం చూస్తారు, మరలా మీకు పెళ్లి చేస్తారు, మీరు అలా దీవెన పొందండి అని తన నిండు మనసుతో నా మీద మీరు ఇంతవరకు చూపించిన దయ, చనిపోయిన నా కుమారుల మీద మీరు ఇంతవరకు చూపించిన దయ అంతటి చొప్పున యెహోవా మీ ఎడల దయ చూపుతాడమ్మా అని నిండు మనసుతో 2 చేతులైతే దీవించి ఇద్దరిని ముద్దు పెట్టుకుంది. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా పదవచ్చు, వారిద్దరూ ఎలుగెత్తి ఏడ్చి 2 మాటలు అన్నారు. ఏమవి? మొదటి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వస్తాము. ఎవరెవరనింది? ఓర్పా రూతు ఇద్దరు అన్నారు. ఓర్పా రూతులు నయోమితో అన్నారు, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వస్తాము అన్నారు. అక్కడ 8వ వచనంలో కానీ 9వ వచనంలో కానీ 10వ వచనంలో కానీ దేవుడు అనే పేరుందేమో చూడండి, బాగా చూడండి. అందుకే అక్షరం అక్షరం చూడమన్నాను. మీ తల్లుల ఇంటికి వెళ్ళండి, మీ దేవుని దగ్గరికి వెళ్ళండి అనిందా? లేదు కదా, లేదు. ఇప్పుడు మాట్లాడండి. 10వ వచనంలో నీ ప్రజల, వాళ్ళు చెప్పిన మాట, రూతు ఓర్పాలు చెప్పిన మాట, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వస్తాము అని. ఇప్పుడు 11వ వచనంలో మళ్ళీ చెప్తుంది నయోమి, నాతో వస్తానంటారేంటి, నా ప్రజల దగ్గరికి వస్తానంటారేంటి, నా దగ్గర ఏముంది, నేనే పోలేకపోతున్నాను, నాతో మీరు వచ్చి ఏం చేస్తారు అని చెప్పి మాట్లాడుతుంది. 11, నా కుమార్తెలారా మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నటకై ఇంకా కుమారులు నా గర్భమున నొందురా. 12, నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి. చాలు. 13, వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా, మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఒంటరి కర్తలై ఉందిరా. నా కుమార్తెలారా అది కూడదు, యెహోవా నాకు విరోధి ఆయన. అది మిమ్మల్ని నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించింది. ఇక్కడ ఎక్కడైనా మీరు మీ దేవుని దగ్గరికి వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి అనిందా నయోమి? అంటే మీ తల్లి దగ్గరికి వెళ్ళిపోండి, అంటే మీ పుట్టింటికి వెళ్ళండి అంతే, 2వ మాట ఏం లేదు. అయితే 15వ వచనం చూడండి, 14వ వచనం చూడండి. ఈ నయం ఇన్ని మాటలు చెప్పింది కదా, నా దగ్గర పిల్లలు లేరమ్మా, నేను ముసలిదాన్నమ్మా, నా వల్ల మీకేం ప్రయోజనం లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు 14వ వచనంలో వారు ఎలుగెత్తి, వారు అంటే రూతు ఓర్పాలు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనేను, రూతు ఆమెను హత్తుకొనేను. అంతే, ఇంకేం మాట్లాడలేదు అక్కడ. ఇప్పుడు 15వ వచనం చూడండి. ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలి వెంబడి, నీ తోడి కోడలి వెంబడి ప్లేస్ ఏం పెట్టచ్చు, నీ తోడి కోడలి వెంబడి నీ జనుల యొద్దకు వెళ్ళు. ఈ పైన కానీ 7వ వచనం నుండి 14వ వచనం వరకు ఎక్కడైనా దేవుని ప్రస్తావన వచ్చిందా? లేదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది నయోమి? నీ తోడి కోడలు తన జనుల దగ్గరికి, తన దేవుని దగ్గరికి తిరిగిపోయినదే అని దేవుని ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చింది నయోమి? నా మాట్లాడుతున్నాయా? అర్థమవుతున్నాయా? ఇంతవరకు దేవుని ప్రస్తావనే లేదు, దేవుని పేరే లేదు. ఇంకా నయం అంటుంది, యెహోవా నాకు విరోధయ్యాడమ్మా, నన్ను ఒంటరిదాన్ని చేశాడు, నన్ను విధవరాలను చేశాడు, ఈ వృద్ధాప్యంలో నాకు ఎవరిని లేకుండా చేశాడు, కుమారులు కూడా లేరమ్మా, నాకు విరోధయ్యాడు అనింది. కానీ నీ దేవుని దగ్గరకు వెళ్ళిపోండి అని చెప్పిందా? దేవుడు అంటే నేను పర్టికులర్ గా మాట్లాడట్లేదు, ఒక విశ్వాసం గురించి మాట్లాడుతున్నాను. వెళ్ళిపోండి అని ఎక్కడైనా మాట్లాడిందా నయోమి? లేదు. మరి ఓర్ప ఏడ్చి తను ఎందుకు వెళుతుందో, ఎక్కడికి వెళుతుందో, ఏం చేయడానికి వెళుతుందో ఓర్ప చెప్పిందా? చెప్పలా. మరి నయోమి ఎందుకని ఆ మాట అంటుంది, తన జనుల దగ్గరికి వెళ్ళిపోయింది అని, తన దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది అని? దేవుని ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఓర్ప చెప్పలేదు, రూత చెప్పలేదు, నయోమి కూడా చెప్పలేదు.
దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది అని అసలు పర్టిక్యులర్ గా ఆ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అలా ఎందుకు అనాలి? ఇదిగో అమ్మా వెళ్ళిపోయింది కదా, నీ తోడుకోడలు మళ్ళీ పెళ్లి చేసుకుంటారు, మరి కుటుంబం పొందుతారమ్మా, నువ్వు కూడా అలాగే వెళ్ళమ్మా అంటే బాగుంది. తన దేవుని దగ్గరికి వెళ్ళిపోయిందని ఎందుకు అనాలి? అంటే నయోమి ఓర్పాలో ఏం చూసింది? ఆ ప్రస్తావన ఎందుకు వచ్చింది? అలా ఎందుకు అడగాలి? ఎందుకు అడగాల్సి వచ్చింది? నయోమి తన దేవుడు అంటే పూర్తిగా చెప్తే ఓర్పా దేవుడు. ఎవరైనా దేవుని గురించి కాదు మనం మాట్లాడుతుంది, అసలు ఆ ప్రస్తావన ఎందుకు వచ్చింది? సరే, నీ తోడికోడలు తన జీనుల దగ్గరికి తన దేవుని దగ్గరికి తిరిగిపోయినదే, నీవు నీ తోడికోడలు వెంబడి వెళ్ళు అని చెప్పినప్పుడు వెంటనే రూత్ అందుకుంటది, బ్రతిలాడుతుంది నయోమిని. ఏమని? అత్త, నా వెంబడి నన్ను బతిమాలొద్దు అని బతిమాలింది. నీవు వెళ్ళు చోటుకే, నీవు నివసించే చోటనే నీ జనమే, నీ దేవుడే, నీవు మృతి పొందే చోట ఎందుకు చెప్పాలా మాటలు? నన్నంటే బతిలాడు మాకత్తా, నేను నీతో వస్తానంటే చాలు, సరిపోద్ది. నయోమికి అర్థమైంది. నీ జనమే నా జనమే ఎందుకు అనాలి? నీ దేవుడే నా దేవుడని ఎందుకు అనాలి? రూతులో నయోమి ఏం చూసింది? ఓర్పాలో నయోమి ఏం చూసింది? నయోమిలో రూతు ఏం చూసింది? నయోమిలో ఓర్పాలో నయోమి ఏం చూసింది? ఏమి చూసి ఇదిగో నీ తోడుకోడలు వాళ్ళ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది అన్నంత అవసరం ఎందుకు వచ్చింది? అలా ఎందుకు మాట్లాడాలి? అలా ఎందుకు చెప్పాలి? సరే, ఓర్ప పక్కన పెడదాం. రూతు, అత్త, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, అలా ఎందుకు చెప్పాలి? రూతు 6వ వచనం చదువుదాం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించునని వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించునని. పాత నిబంధన అంతటిలో కూడా దేవుని పేరుని మనం భరించలేము, మోయటం చేత కాదు, మనం మోయలే, తట్టుకోలేము దేవుని పేరు. అంత పరిశుద్ధుడు ఆయన. ఆయన అన్నాడు, నేను ఎలాగ పరిశుద్ధుడునో, నేనెంత పరిశుద్ధుడునో మీరు కూడా సమస్త ప్రవర్తనలో నా వంటి పరిశుద్ధత కలిగి ఉండండి అని ఆజ్ఞ ఇచ్చాడు. కోరడం కాదు, ఆజ్ఞ ఇచ్చాడు. ఇది క్రైస్తవ్యానికి ఉన్న ఏకైక ఆజ్ఞ. ఉన్న ఆజ్ఞలన్నిటికంటే టాప్ మోస్ట్ కమాండ్ అన్నమాట. నా వలె నన్ను పోలి నేనెలాగ పరిశుద్ధుడనై ఉన్నానో మీరు కూడా అలాగునే సమస్త ప్రవర్తనలో నా వంటి పరిశుద్ధతను కనుపరచండి. సరే, అందుకని ఆయన పరిశుద్ధతను బట్టి దేవుని పేరెత్తటానికి కూడా భయపడతారు. అయితే ఇశ్రాయేలీయులకు దేవుడు తనను బయలుపరుచుకున్న పేరు. మోషే 80వ ఏట హోరేబు కొండ మీద గొర్రెలు మేపుకుంటున్నప్పుడు దేవుడు, ఇంక ఇదే టైం అయింది, 430 సంవత్సరాలు అయినాయి, ఈ రోజు నువ్వు వెళ్ళి ఐగుప్తులో నుండి నా ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని బయటకు తీసుకొని వెళ్ళిపో, నేను చూపించిన వాగ్దాన దేశానికి నువ్వు తీసుకెళ్ళు అని మోషేకి దేవుడు మాట్లాడినప్పుడు, అప్పుడు మోషే అంటాడు, 430 సంవత్సరాలు అయినాయి కదా, ఆ ప్రజలంతా 430 సంవత్సరాలు ఉన్నావు, నువ్వేమో వాళ్ళ పూర్వపు తాత ముత్తాతలకు వాగ్దానం చేసావు, అబ్రహాము ఇస్సాకు యాకోబులకు వాగ్దానం చేసావు, ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను పంపించావనంటే వాళ్ళు ఎట్లా నమ్ముతారు? కాబట్టి మిమ్మల్ని నేను వాళ్ళకి ఎలా ఇంట్రొడ్యూస్ చేయాలి, ఎలా పరిచయం చేయాలి? సరే చెప్తా విను అని చెప్పి 3వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు మాట్లాడారు. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను, మరియు ఆయన ఉండునను వాడు. అది ఇశ్రాయేలీలకు దేవుడు పరిచయం చేసుకున్న పేరు. అది ఎక్కడున్న ఇశ్రాయేలీలు పరిశుద్ధ గ్రంథంలో యెహోవా అనే పేరు ఎక్కడ ఉండినా కానీ ఆ ప్లేస్ లో ఉండునను వాడు అని చదువుకోవచ్చు, ఉన్నవాడు అని చదువుకోవచ్చు. ఇప్పుడు ఋతు గ్రంథానికి రండి, 1వ అధ్యాయం 6వ వచనం. వారికి ఆహారం ఇచ్చుటకు ఉండుననువాడు, ఉన్నాననేవాడు, ఐ యామ్ హూ ఐ యామ్ అనేవాడు
తన జనులను దర్శించెనని నయోమి మోయాబు దేశంలో వినెను. ఇప్పుడు దేవుని పేరు చెప్పండి. ఉండుననువాడు. తనంతటి తానే జీవము గలవాడు ఆయన. ఈ ఇశ్రాయేలీయులకు తన పేరును కనపరిచినప్పుడు ఆ ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు అయింది. ఉండునను వాడు నన్ను మీ దగ్గరికి పంపించాడు అని అనగానే వారి ప్రాణాలు ఎంత ఉప్పొంగి ఉంటాయా. 430 సంవత్సరాలు అయినా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన అని మోషేతో చెప్పాడు. నేను దిగొచ్చి ఉన్నానని చెప్పపో వాళ్ళకి, నేను వచ్చానని చెప్పపో వాళ్ళకి అన్నాడు. దేవుడు ప్రత్యక్షంగా వచ్చాడానికి ఒక నీడ రాలా, ఒక స్వరం రాలా, ఒక రూపం రాలా, ఒక దూతను పంపలా. దేవుడు నేనేది I am who I am. Go and tell them I am came to you. I am sent to you. ఉండునను వాడు, ఉన్నాననే వాడు మీ దగ్గరికి నన్ను పంపించాడని చెప్పుకో అని ఇశ్రాయేలీయులకు చెప్పినప్పుడు వాళ్ళంట 430 సంవత్సరాలు జాడ తెలీదు. దేవుడు చెప్పాడు 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 అని చూస్తున్నారు కానీ దేవుని రూపం ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు అబ్రహాంతో మాట్లాడిన మాట ఇప్పుడు ఉన్నాడు, ఉండునని వాడు మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళడానికని, మిమ్మల్ని విడిపించడానికని దిగొచ్చాడనగానే అసలు వాళ్ళ సంతోషానికి అవధులు ఉండవు. మొదటి 6వ వచనంలో వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా ఉండునను వాడు తన జనులను దర్శించాడు అనే మాట దగ్గర దేవుడు ఈ దినానికి మనకి ఇచ్చిన మాట. ఉండునను వాడు నయోమికి ప్రత్యక్షమైన, వినడం కాదు, వినడం మాత్రం కాదు, ఉండునను వాడు ఆమెకి ప్రత్యక్షంగా కనపడినాడట. ఆ మాటను పట్టుకొని, ఉండునను వాడు అనే మాటను పట్టుకొని ఆ మాటను బేస్ చేసుకొని ఓర్పను గురించి అంటుంది. ఓర్ప తన దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నాడు కదా, ఉండునను వాడు కదా, ఉన్నానను వాడు కదా, నేను ఉన్నవాడను అనువాడనని చెప్పిన వాడు కదా, ఆయన్ని ఇక్కడ చూసి ఓర్ప వెళ్ళిపోయింది. అదృశ్యుడైన వాణిని, ఆయన అందరికి కనపడేవాడు కాదు, అందరికి కనపడదు. అదృశ్యుడైన వాణిని అవిశ్వాసంతో చూడలేకపోయింది. ఎవరు? ఓర్ప. అందుకే నా జీవితం నేను కట్టుకుంటాలే, ఎటో కట్ట నా బతుకు నేను బతుకుతాలే అనుకుంటూ మరి చేదరించుకుంటూ, ఏసడించుకుంటూ, తిట్టుకుంటూ, వాళ్ళ అమ్మోళ్ళని తిట్టుకుంటూ, తన భర్తని తిట్టుకుంటూ, వాళ్ళ అత్తని తిట్టుకుంటూ, తనని తిట్టుకుంటూ, అందరినీ కలిపి తిట్టుకుంటూ వెళ్ళిపోయింది. అదృశ్యుడైన దేవుని నేను చూడలేక. కానీ రూతు అదృశ్యుడైన వాణిని, అదృశ్యం అంటే దృశ్యం అంటే కనబడడం, అదృశ్యం అంటే కనబడకపోవడం. ఇన్విజిబుల్, విజిబుల్, ఇన్విజిబుల్, కనబడని దేవుని రూతు చూసిందంట. అందుకే డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ చెప్పింది నాయన, అత్త నీ జలం నా జలం, నీ దేవుడు ఇదిగో నువ్వు చూస్తున్నావు, నీ దేవుడు ఆయన నా దేవుడు కూడా. ఉండునను వాణ్ణి నయోమి చూపించ ప్రయత్నించింది ఓర్పాకి, రూతుకి. కానీ ఓర్ప ఫ్రస్ట్రేషన్లో, మనం కూడా చాలా పరిస్థితుల్లో, చాలా సమయాల్లో ఉండునను వాణిని అనుకుంటాం. ఉన్నాడంట, ఉన్నవాడని వాడు అనేది కదా వాక్యం. అనువాడు అని చెప్పుకుంటారంట, పిలుచుకుంటారంట. ఎక్కడుంటాడో, ఎలా ఉంటాడో. కానీ రూతు విశ్వాస నేత్రాలు తెచ్చుకొని అదృశ్యుడైన వాణిని చూసింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కూడా అదే మాట చూస్తాం. విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వాణిని చూచుచున్నాడు. అదృశ్యుడైన వాణ్ణి చూడటం ఏంటి? కనపడని వాణిని చూడటం ఎలా సాధ్యం? ఈ నేత్రాలకు సాధ్యం కాదు, ఈ హృదయానికి సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఈ హృదయము అనుభవిస్తాడు, ఫీల్ అవుతుంది ఆయన ప్రసన్నత. మన జీవితంలో ఉండునను వారి మీద విశ్వాసము పరిశుద్ధమైనది. ఆ విశ్వాసము మనల్ని ఎన్ని మెట్లైనా ఎక్కిస్తుంది పైకి.
అదే ఆ అదృశ్యుడైన వారిని నీ కళ్ళెదుటే ఉన్నా చూడలేకపోయావా? నువ్వు ఎంతకైనా దిగజారిపోతావు. ఓర్ప జీవితము కుక్కలు చింపిన విస్తర అంటారు చూసారా, ఆ సామెతకు వర్తిస్తుందంట. ఓర్ప జీవితం చాలా అపవిత్రమైన జీవితం. తాను అత్త ఇల్లు వదిలిపెట్టిన తర్వాత ముద్దు పెట్టుకుని వెళ్ళిపోగానే ఆ మోయాబు దేశంలోనే అపవిత్రమైంది. తను దాటి తన తల్లి ఇంటికి చేరగలిగిందో లేదో తెలియదు. ఆ ఓర్పా కుమారుడే ఏలాలో రూతు కొడుకు దావీదుతో యుద్ధం ఆడింది, గొలియాతుతో యుద్ధం ఆడింది. ఎంత అపవిత్రమైన జీవితాన్ని ఇచ్చిందో ఓర్ప. కానీ రూతు ఎంతో విశ్వాసంగా నడిచింది. కనపడల దేవుడు, కానీ విశ్వసించే విధానంగా ఉంది. నీ హృదయం తెరచి, ఇప్పుడు మనం సైలెంట్గా ఉన్నప్పుడు, పడుకున్నప్పుడు సైలెంట్గా ఉన్నప్పుడు మన నాడి, మన గుండె కొట్టుకోవడం మనకే వినపడుతుంది. చూసారా? విన్నారు ఎప్పుడైనా? అలా మీ హృదయం అంతా సైలెంట్ అయిపోయినప్పుడు, మీ ఆలోచనలన్నీ సైలెంట్ అయిపోయినప్పుడు, కంటికి కనబడే వాటన్నిటిని బంధించేసి, చెవికి వినపడే వాటన్నిటిని బంధించేసి, నోటికి వినపడే వాటన్నిటిని బంధించేసి, అన్నింటినీ అణచివేసి సైలెంట్గా ఆలకించు. దేవుని స్వరం వినపడుతుంది, దేవుని నాటి వినపడుతుంది. ఆ లాగన నడిపింపబడతామా పరిశుద్ధమైన మార్గంలో. ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని వెనుక నుండి ఒక శబ్దం వినపడుతుంది. రూతు ఆ లాగన హత్తుకునేది దేవుని నాడి తనకు వినపడేటట్టు, ఆమె నాడి దేవునికి వినపడేటట్టు. ఆమె గుండె చప్పుడు దేవునికి వినపడిందంట. దేవుని గుండె చప్పుడే సేమ్ ఆ చప్పుడే ఈమెలో వినపడిందంట. ఇదేంటి నా గుండె చప్పుడు ఆమెలో వినపడుతుంది? ఇప్పుడు ఇద్దరు హత్తుకున్నప్పుడు, ఇద్దరు గట్టిగా హత్తుకున్నప్పుడు ఎవరి చప్పుడు అనేది గుర్తుపట్టలేదు. అలా గట్టిగా పట్టుకుందంటారు, దేవుని హత్తుకుందంటారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు నేను కూడా ఉంటున్నాను వాడిని హత్తుకొనగలిగితే, ఉంటున్నాను వాడిని చూడగలిగితే, మీ విశ్వాసంతో మోయాబు అనే పాపము, మోయాబు అనే శరీరం, మోయాబు అనే శాపం, మోయాబు అనే ఊబి, భయంకరమైన ఊబి, తరతరాల నుండి వస్తున్న శాపం మోయాబు, తరతరాలకు ఉండే శాపం మోయాబు. 10వ తరమైన దేవుని సమాజంలో ప్రవేశించకూడదు, చేరకూడదు అన్నాడు. తరతరాలకి నిలిచిపోయే శాపం. కానీ ఆ మోయాబు శాపగ్రస్తురాలైన రూతు దేవుని గట్టిగా పట్టుకుంటే, దేవునిలోని నాడి, దేవునిలోని చిత్తం, దేవునిలోని పరిశుద్ధమైన ఉద్దేశం ఈమెలోనికి వచ్చేసింది. రూతు ఏదో ఒక కళ చూపించడం కాదు, ఏదో మేము దాన్ని ఉన్నట్లుగా ఊహించు అని చెప్పడం కాదు, చూపించిందంట. రూతుకి వారి ప్రయత్నించిందంట. వారికి ఆహారం ఇచ్చేటకు ఉండునను వాడు తన జనులను దర్శించినని. దర్శించడం అంటే దర్శించడం, చూడడం, పర్సన్ మీట్ అవ్వడం, వ్యక్తి కలుసుకోవడం. దర్శించడం అంటే అది హలో బాగున్నావా అంటే కాదు, ఫేస్ టు ఫేస్ మీట్ అవ్వడం. బాగున్నారా అని మనం ఎదురుపడి మాట్లాడడం, దాని దర్శనం అంటాం. దర్శనం అంటే ఉంటున్నాను వాడు తన జనులను మీట్ అయ్యాడు, కలుసుకున్నాడు. ఆ విశ్వాసం కనుగొడు. మోయాబు దేశంలో దేవుని దర్శించాడు, మోయాబు దేశంలో దేవుడు దర్శించాడు. దేవుని మాట, దేవుని ఊపిరి. దేవుని ఊపిరి అంటే దేవుడే, ఇంకేం కావాలి? దేవుని మాట ఎప్పుడు కూడా సంపూర్ణమైనది పెట్టుకుంటాం. దేవుని మాట ఎప్పుడు జీవము కలిగినది. ఆయన మాట జీవం, ఆయన మాటే ఆయన మాటే ఆయన స్వభావం, ఆయన మాటే ఆయన జీవితం. మన ప్రాణం ఆయన మాటే ఆయన ఊపిరి. అది నయము బలం. అందుకు మోయాబు విడిచిపెట్టేది. అంత పాపములు బ్రతికి కూడా, 10 సంవత్సరాలు బ్రతికి కూడా తన కుమారులకు, దేవుని బీజము గల తన కుమారులకు అపవిత్రమైన శాపగ్రస్తమైన వారిని జతపరిచి కూడా సాహసించి మరలా దేవుని దేశానికి వెళుతుంది అని అంటే అదే ఆమె విశ్వాసం. ఉండు నన్ను వాడు, ఇంత కనికరం చూపి నన్ను దర్శించడానికి తన మాటనే
సాక్షాత్తు ప్రత్యక్షంగా నా దగ్గరికి పంపితే నేను ఎందుకు వెళ్ళకూడదు? అదే నమ్మకం. మన హృదయం తెరచి ప్రభువుని చూడగలగాలి. మనం ప్రభుని చూస్తాం. అడగండి ప్రభుని, ప్రభువా నా నేత్రం వెలిగించండి, నా హృదయం తెరవండి, అదృశ్యుడైన దేవుని నేను చూడాలి. నయము చూసిందే, రూతు చూసిందే, మోషే చూశాడే, నేను అలా చూడాలి. నాకు సహాయపడండి అని ప్రభు సందులో వేడుకున్నా. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలు మనం ఇంటిలో దీవించుగాక. ఆమేన్.